సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. మనతో పాటు డాక్టర్ అనిల్ కుమార్ గారు ఉన్నారు, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్. సో మార్కెట్కి ఎంతో మంది వెల్త్ క్రియేట్ చేశారు ఆయన. సో డెఫినెట్గా ఇంకా ముందు కూడా చాలా మందికి కూడా వెల్త్ క్రియేట్ చేస్తున్నారు. సో డెఫినెట్గా మనతో పాటు ఉన్నారు. ఆయనతో మనం ఎస్ఐఎఫ్ కొత్తగా వచ్చిన ప్రోడక్ట్ దాని గురించి తెలుసుకుందాం. నమస్తే అండి అనిల్ కుమార్ గారు. నమస్తే సార్. ఇప్పుడు ఫ్యూచర్స్లో ఎక్కువ మంది డబ్బులు పోగొట్టుకుంటున్నారు. అంటే అన్లిమిటెడ్ ప్రాఫిట్, అన్లిమిటెడ్ లాస్. పెరిగేటప్పుడేమో ఒక లాట్ని బట్టి ఒక 50,000 60,000 రాగానే తీసేస్తారు. అదే డౌన్ అవుతున్నప్పుడు మట్టుకు 1,00,000 పోయినా 2,00,000 పోయినా ఇంకా వస్తుంది, ఈ సిరీస్ కాదు నెక్స్ట్ సిరీస్ వద్దామనే ఆలోచన ఉంటుంది తప్ప తీసేద్దామని ఉండదు, ఎగ్జిట్ అవుదామన్న మైండ్ సెట్ ఉండదు. హ్యూమన్ సైకాలజీ టెండెన్సీ అది. పెరిగేటప్పుడు ఏమో తొందరగా వచ్చేస్తాం, పోతుంది అలా ఇంకా ఇక పడిపోద్దేమో అని. దీనికి అనుగుణంగా ఎక్కువ మంది పోగొట్టుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ పోగొట్టుకుంటున్నారు ఆప్షన్స్ కానీ ఫ్యూచర్స్ కానీ. దీనికోసం అని కొత్తగా ప్లాన్ చేసి సెబీ కొత్త ప్రోడక్ట్ తీసుకొస్తోంది అంట కదా, అది ఎస్ఐఎఫ్. దాని డీటెయిల్స్ ఒకసారి చెప్పగలరా? అది ఎట్లా ఉంటుంది? ఎక్కువ మందికి ఫ్యూచర్స్ చేద్దాం అనుకునే వాళ్ళకి ఏ రకంగా సేఫ్గా ఉంటుంది? అంటే ఇండివిజువల్గా చేసేదానికంటే ఒక కంపెనీ ఏఎంసీతో ఉన్నప్పుడు వాళ్ళ ద్వారా మనం చేస్తున్నప్పుడు వాళ్ళు రీసెర్చ్ బాగా చేస్తారు కాబట్టి పెరిగేటప్పుడు ఎక్కడి వరకు ఉండొచ్చు, తగ్గేటప్పుడు మినిమం లాస్తో బయటకు వస్తారు కాబట్టి ఆ సూచనలు సలహాలు వాళ్ళు ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తారు అది వివరంగా వివరించగలరా? తప్పకుండా సార్. థ్యాంక్ యూ అండి. సో ఈ ఎస్ఐఎఫ్ ఏదైతే ఉందో, స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ ఏదైతే ఉందో, కొత్తగా సెబీ మ్యాండేట్ తీసుకొచ్చింది. ఆల్రెడీ ఒక 7-8 ఫండ్స్ లాంచ్ అయ్యాయి డిఫరెంట్ ఫండ్ హౌసెస్ ద్వారా. మీరే అసెట్ ఒక 3 చేసింది, ఎస్బీఐ 1-2 చేసింది, ఇడెల్ వైజ్ కానీ మల్టిపుల్. కాన్సెప్ట్ ఫండ్ టైప్స్ వేరే ఉన్నాయి. కాకపోతే ఒకటి ఏంటంటే, ఇక్కడ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ కన్నా కూడా ఇప్పటి వరకు ఉన్న మ్యూచువల్ ఫండ్స్లో కానీ పిఎంఎస్లో కానీ లాంగ్ ఓన్లీ, అంటే ఒక స్టాక్స్లో కానీ బాండ్స్లో కానీ ఈక్విటీలో కానీ ఏదైతే మనం ఫండ్ మేనేజర్ ఇన్వెస్ట్ చేసినప్పుడు ఓన్లీ కొనేసి వెయిట్ చేయడం, లాంగ్ అంతే. ఇన్వెస్ట్ చేయడం ఓపింగ్ ఏంటంటే మార్కెట్ పైకి వెళ్తుంది, ఆ స్టాక్ కొన్న స్టాక్ పైకి వెళ్తుంది, అప్పుడు లాభాలు అనేది ఇన్వెస్టర్స్కి వస్తాయి అనేది మాత్రమే చేయగలిగే స్ట్రాటజీ ఉంది ఇప్పటివరకు. సో వాటిని బీట్ చేస్తూ కొంచెం అడ్వాన్స్ స్ట్రాటజీస్ వాడి, కొంచెం మోర్ డైనమిక్ స్ట్రాటజీస్ వాడి ఇన్వెస్టర్స్కి అనేది, ఒకటి మార్కెట్ పడ్డప్పుడు వొలటిలిటీ తక్కువ ఉండేట్టు, అప్స్ అండ్ డౌన్స్ తక్కువ ఉండేట్టు. ఎందుకంటే పడుతున్న స్టాక్స్ కూడా దాని నుంచి కూడా ఎలా లాభం పొందాలి అంటే షార్ట్ స్ట్రాటజీ. సో అదొకటి కొత్తగా ఎస్ఐఎఫ్లో అదొకటి ఉంది. అండ్ మోర్ డైనమిక్ సెక్టర్ రొటేషన్ స్ట్రాటజీలు కానివ్వండి, అండ్ ఇంతకుముందు మ్యూచువల్ ఫండ్స్లో లేని హెడ్జింగ్ స్ట్రాటజీస్ కానీ అన్నీ కూడా ఈ ఎస్ఐఎఫ్కి ఆప్షన్స్ ఇచ్చారు. సో ఇది ఏంటంటే ఎగ్జిస్టింగ్ ఇన్వెస్టర్స్ ఎవరైనా సరే, మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్స్ కానివ్వండి, ఇండివిజువల్ స్టాక్స్లో చేస్తున్న వాళ్ళు కూడా కొంచెం తక్కువ వొలటిలిటీ ఉండి, నాకు ఎక్కువగా ఇబ్బందులు రాకూడదు, అప్స్ అండ్ డౌన్స్ ఎక్కువగా కనబడకూడదు, మోర్ డైనమిక్. రిస్క్ ఎంతవరకు చేసుకోవచ్చు? యాక్చువల్లీ రిస్క్ థియరిటికల్గా చూసుకుంటే అంటే మ్యూచువల్ ఫండ్ కన్నా తక్కువ ఉండాలి ఇక్కడ. ఎందుకంటే ఫండ్ మేనేజర్ లీవరేజ్ మన ఆప్షన్స్ను వాడుకొని అవసరం వస్తే షార్ట్ పొజిషన్స్ కూడా తీసుకోవచ్చు. ఇంతకుముందు మ్యూచువల్ ఫండ్లో ఆప్షన్ లేదు. సో ఇన్వెస్టర్లకు మాత్రం ఏంటంటే వెయిట్ చేయాల్సిందే. ఇప్పుడు ఫండ్ మేనేజర్కి ఒక కొత్త టూల్ ఇచ్చారు, ఏది ఫ్యూచర్స్ని కానీ ఆప్షన్స్ని వాడుకొని మార్కెట్స్ పరిస్థితులు బాగాలేనప్పుడు అగైనెస్ట్ పొజిషన్ తీసుకొని కూడా, ఒకటి పడిపోకుండా కాపాడుకోవడం ఎగ్జిస్టింగ్ పోర్ట్ఫోలియోని, సెకండ్ అక్కడి నుంచి కూడా ఏదైనా కొత్త అడిషనల్ రిటర్న్ జనరేట్ చేయడం. సో ఇంతకుముందు ఆప్షన్ లేకుండింది, అంటే ఈ మెథడ్ లేకుండింది మ్యూచువల్ ఫండ్స్కి. అది మేజర్గా ఎస్ఐఎఫ్లో ఉన్న అడ్వాంటేజ్. సో ఇందులో కూడా సైమల్టేనియస్గా ఏంటంటే కొన్ని స్ట్రాటజీస్, మల్టిపుల్ స్ట్రాటజీస్ చేశారు. ఇందులో కూడా ఏంటంటే ఒకటి ఏమంటే టాప్ 100 ఫండ్ కానీ, ఇంకోటి ఎక్స్ టాప్ 100 అంటే ఫస్ట్ 100 కాకుండా మిగిలిన మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఇన్వెస్ట్ చేయడానికి కానీ, అండ్ ఈవెన్ బ్యాలెన్స్ హైబ్రిడ్ ఫండ్స్లో కూడా సేమ్ మల్టిపుల్ ఆప్షన్స్ ఇచ్చారు. సెక్టర్ రొటేషనల్ ఫండ్ ఇచ్చారు, అంటే మల్టిపుల్ సెక్టర్స్. అంటే ఒక ఫండ్ మేనేజరు లెట్స్ సే
మూడు సెక్టర్స్లోనే ఇన్వెస్ట్ చేస్తానంటారు. బట్ మనం మార్కెట్స్లో చూస్తే ఏంటంటే ఎవ్రీ 3 to 6 monthsకి ఒకసారి బేస్డ్ ఆన్ ద క్వార్టర్లీ రిజల్ట్స్ అనుకోండి, పరిస్థితులను బట్టి అనుకోండి, సెక్టర్స్ రొటేట్ అవుతూ ఉంటాయి. అంటే ఇప్పుడు పర్ఫామ్ చేసిన సెక్టర్ నెక్స్ట్ పర్ఫామ్ అవ్వదు. సెక్టర్ సిక్లికల్స్ ఉంటాయి. సైకిల్ ఇప్పుడున్న మ్యూచువల్ ఫండ్స్లో ఏంటంటే అంత పెద్దగా ఆప్షన్స్ లేదు. ఏది ఫండ్ మేనేజర్కి ఇట్లా మార్చుకునే ఆప్షన్ ఇమీడియట్గా మార్చే లేదు. సో దానికి కూడా కొత్తగా సెక్టర్ రొటేషనల్ ఫండ్స్ ఇందులో ఇచ్చారు. అంటే ఎంత పర్సెంటేజ్ మార్చచ్చు? మొత్తం ఇప్పుడున్న మూడింటిని ఇంకొక కొత్త 3 సెక్టార్లు మార్చే అవకాశాలు కూడా అంత డైనమిక్గా ఇచ్చారనమాట. ఇప్పుడు దాకా అయితే లేదు. ఇప్పటిదాకా అంత డైనమిక్గా పోర్ట్ఫోలియో మార్చే అవకాశం కానీ, షార్ట్స్ తీసుకొని చేంజ్ చేసుకోవడం కానీ లేవు. అంటే ఇప్పుడు అక్కడ వాళ్ళు ప్రాఫిట్ బుక్ చేసి చేస్తారా, లేకపోతే లాస్ట్లో ఉన్నాయి కూడా చేస్తారా? ఎక్కువ మటుకు ప్రాఫిట్ బుక్ చేస్తారు. సైమల్టేనియస్లీ ఏదైతే ఇప్పుడు ఏంటంటే మార్కెట్ ఓన్లీ పెరిగినప్పుడే లాభాలు వస్తాయి. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఫండ్ మేనేజర్కి ఏంటంటే షార్ట్స్ తీసుకొని కూడా ఒక స్టాక్ పడిపోతుందని తీసుకోవడం అనే బెట్ కట్టి కూడా బేసికలీ డబ్బులు జనరేట్ చేసే అవకాశం ఇప్పుడు కొత్తగా వచ్చింది. సేమ్ వే సెక్టర్ కూడా రొటేషన్ అయినప్పుడు ఒక సెక్టర్ బాగా పర్ఫామ్ చేయట్లేదనే దాని మీద కూడా లాభం సంపాదించవచ్చు, విచ్ ఈజ్ నాట్ దేర్ బిఫోర్. సో ఫండ్ మేనేజర్కి కొత్తగా టూల్స్, కొత్తగా యుద్ధానికి వెళ్ళినప్పుడు ఎలాగా కత్తులు ఇచ్చినట్టు ఇవి కొత్త అడిషనల్ అప్లికేషన్స్ ఇచ్చారు. అంటే లాసులు రావంటారా దీంట్లో? తక్కువ వస్తాయి. సో నంబర్ ఆఫ్ టైమ్స్ లెట్స్ ఎగ్జాంపుల్ మ్యూచువల్ ఫండ్స్లో ఒక 200 ట్రేడింగ్ డేస్ అప్పుడు 200 ట్రేడింగ్ డేసా 220 తీసుకున్నప్పుడు ఇంతకుముందు ఒక 150 నెగిటివ్ డేస్ ఉంటే ఎస్ఐఎఫ్లో 150 ఉండకపోవచ్చు, 110, 100 ఉండొచ్చు. బికాజ్ ఏంటంటే ఇక్కడ కొత్తగా ఈ ఆప్షన్ ఇవ్వడం వల్ల, షార్ట్ తీసుకోవడం వల్ల కూడా, లాంగ్ షార్ట్ ఫండ్స్ వల్ల కూడా సో ఏంటంటే తక్కువ వొలటిలిటీ ఉండబోతోంది. అండ్ ఇన్వెస్టర్ అనే జర్నీ ఉంది చూసారా, అంటే ఈ అప్స్ అండ్ డౌన్స్ జర్నీ అనేది మోర్ స్మూతర్ అవుతుంది. అంటే ఇప్పుడు పొజిషన్ తీసుకున్నారు, బయింగ్ సైడ్ ఉన్నారు, అవును, అన్ఎక్స్పెక్టెడ్గా మార్కెట్ పడింది. సో అప్పుడు వాళ్ళు షిఫ్టింగ్లో ఈ లాస్ అనేది అక్కడ షార్ట్ పొజిషన్స్లో వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఎస్ఐఎఫ్లో ఏంటంటే 75% వరకు లాంగ్ కంపల్సరీ ఉండాలి, 25% వరకు షార్ట్ తీసుకునే అవకాశం పర్మిషన్ ఫండ్ మేనేజర్కి ఇచ్చారు. అంతకు మించి వెళ్ళకూడదు 25%. సో అందుకే వొలటిలిటీ మొత్తం పోతుందా అంటే లేదు, కానీ తగ్గుతుంది పక్క. సో మన జర్నీ అనేది స్మూత్ అవుతుంది. ఇన్వెస్టర్స్ ఎవరైతే తట్టుకోలేరో, సో ఎస్ఐఎఫ్ అనేది ఓన్లీ హయ్యర్ రిటర్న్స్ కోసమే కాదు, బట్ స్మూతర్ జర్నీ అవ్వడానికి కూడా చాలా మంచి అవకాశం. టెన్షన్ కదా, ఫ్యూచర్స్ అంటేనే టెన్షన్. ఆ టెన్షన్ మరి ఇప్పుడు కొత్తగా వచ్చేవాళ్ళు దాంట్లో పెట్టే అమౌంట్కి టెన్షన్ లేకుండా ఉంటుందండి పక్క. యాక్చువల్ అదే అడ్వాంటేజ్. మామూలుగా నువ్వు ఫ్యూచర్స్ అనేది ఓన్లీ ఫ్యూచర్స్ పెడితే నీకు టెన్షన్ ఎక్కువ, ఓన్లీ మ్యూచువల్ ఫండ్ పెడితే మరీ ఓపిక ఎక్కువ, మరీ జర్నీ అనేది కుందేలాగా అయిపోతుంది. ఈ రెండింటి మధ్యలో కలిపి ఈ ప్రోడక్ట్ అనేది ఎస్ఐఎఫ్తో అడ్వాంటేజ్ ఏంటంటే ఒకటి స్మూతర్ జర్నీ అండ్ రిటర్న్స్ ఆర్ ఆల్సో బెటర్. ఆప్షన్స్ కొత్త రకమైన ఫండ్ ఆప్షన్స్ చాలా వచ్చాయి. అండ్ ఫండ్ మేనేజర్స్ కూడా అవుట్ ఆఫ్ ద బాక్స్. ఇన్ని రోజులు ఏంటంటే ఓన్లీ థింక్ చేయడం వల్ల ఒకే రకమైన ఆలోచనతో ఉన్నారు. అంటే ఓన్లీ మంచి స్టాక్ మంచి సెక్టర్ అనే పొజిషన్ మంచిది ఇవే ఉన్నాయి. దాని కాకుండా కొంచెం హెడ్జింగ్ స్ట్రాటజీస్ కూడా తీసుకురావడం వల్ల ఫండ్ మేనేజర్కి మళ్ళీ ఇన్వెస్టర్స్కి కొత్త ఆప్షన్స్ వచ్చాయి. అండ్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఎట్ ద సేమ్ టైం ఇవన్నింటికి కూడా మినిమం 10 లక్షలు అనేది ఇన్వెస్ట్మెంట్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మనము క్వాంట్ ఎస్ఐఎఫ్ తీసుకుందాం, QSIF అన్నారు. వాళ్ళు ఏంటి 3 రకాల ఆల్రెడీ ఎస్ఐఎఫ్ స్ట్రాటజీస్ రిలీజ్ చేశారు. ఓకే, 3 ఎక్స్ టాప్ 100, టాప్ 100 అండ్ హైబ్రిడ్ స్ట్రాటజీ 3 పెట్టారు. సో నువ్వు యాజ్ ఎ ఇన్వెస్టర్ నీ 10 లక్షలు అనేది ఈ 3 డివైడ్ చేసుకునే అవకాశం ఉంది. ఇట్ ఈజ్ ఒక ఫండ్ హౌస్ లెవెల్లో 10 లక్షలు, ఓకే, ఫండ్ లెవెల్లో కంపల్సరీ కాదనమాట. నువ్వు ఒక 10 లక్షలు ఎగ్జాంపుల్ రేపు ఎస్బీఐ ఇప్పుడు ఇంకో 4 స్ట్రాటజీస్ తీసుకొచ్చింది ఎస్ఐఎఫ్లో, నీ 10 లక్షలు నువ్వు డివైడ్ చేయొచ్చు. ఇది ఏఎఫ్ లో కూడా ఉన్నట్టుంది కదా, డిఫరెంట్ కొన్ని కంపెనీల్లో ఉన్నాయి, కొన్ని కంపెనీలు మాత్రం మల్టిపుల్ ఏఎఫ్స్ రన్ చేస్తున్నాయి. బట్ ఎస్ఐఎఫ్లో మాత్రం ఇప్పుడు ప్రతి కంపెనీ కూడా ఒక 6-7 రకాల స్ట్రాటజీస్తో రాబోతా ఉన్నాయి. ఎంతమంది రిలీజ్ చేశారు ఇది? ఇప్పుడు ఆల్రెడీ 5 కంపెనీలు వచ్చాయి. డివినిటీ అనేది ఐటీఐ మ్యూచువల్ ఫండ్ వాళ్ళది, అది కూడా ఒక మంచి ఈక్విటీ ఫండ్. మళ్ళీ హైబ్రిడ్ ఫండ్లు మాత్రం 3 కంపెనీస్ చేశాయి, ఎస్బీఐ, క్వాంట్ అండ్ ఇడిల్ వైజ్ వాళ్ళు కూడా చేశారు. సో ఇప్పుడు ఇంకా నెక్స్ట్ 1-2 మంత్స్లో ఇంకొక 4-5 కంపెనీస్ కూడా ఎస్ఐఎఫ్తో రాబోతూ ఉన్నాయి. సో ఇన్వెస్టర్స్ అంటే ఏంటంటే మనం 10 లక్షలు అనేది ఒక ఫండ్ హౌస్కి మాత్రం లిమిటెడ్. మనము ఇందులో కూడా ఎస్ఐపీలు చేసుకోవచ్చు, ఇందులో కూడా ఎస్డబ్ల్యూపీలు చేసుకోవచ్చు, ఇందులో కూడా ఎస్టీపీ చేసుకోవచ్చు. సో ఎస్డబ్ల్యూపీ కూడా చేసుకోవచ్చు, బట్ యాజ్ లాంగ్ యాజ్ నీ మినిమం క్యాపిటల్ మాత్రం ఆ ఫండ్ హౌస్లో 10 లక్షలు ఉండాలి. లైక్ ఎగ్జాంపుల్ మనం ఇవాళ ఒక 10 లక్షలు పెట్టాము, ఒక
1 ఇయర్ తర్వాత 12 లక్షలు అయింది. నువ్వు ఎస్డబ్ల్యూపీ నెలకు ఒక 20,000 పెట్టేశావు. ఒక 8-9 నెలల తర్వాత మార్కెట్ పడిపోయి నీ టోటల్ వాల్యూ 10 లక్షల కన్నా కిందికి వచ్చింది అనుకోండి, ఎస్డబ్ల్యూపీ వర్క్ అవ్వదు. విత్డ్రావల్ బికాజ్ ఏంటంటే ఒక ఫండ్ ఇక్కడ నువ్వు ఎస్డబ్ల్యూపీ లాంటి సిస్టమాటిక్ ట్రాన్సాక్షన్ చేయాలంటే మినిమం 10 లక్షలు ఉండాలి, లేదంటే మళ్ళీ టాప్అప్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట. సో ఒకటి మేజర్ అడ్వాంటేజ్ విత్ ఎస్ఐఎఫ్ ఏంటంటే ఏఎఫ్లో ఉన్న హెడ్జింగ్ స్ట్రాటజీస్, లాంగ్ షార్ట్ స్ట్రాటజీస్ తీసుకొచ్చారు. సైమల్టేనియస్లీ మ్యూచువల్ ఫండ్ యొక్క టాక్సేషన్ బెనిఫిట్స్ అనేది ఇన్వెస్టర్స్కి వచ్చాయి. బికాజ్ సేమ్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ కానీ, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ కానీ, మీకు ప్రాపర్గా మ్యూచువల్ ఫండ్ లాగా లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అయితే 12.5%, ఫస్ట్ 1.25 lakhs ట్యాక్స్ ఫ్రీ, ఇవన్నీ బెనిఫిట్స్ వస్తూనే కొత్తగా అడిషనల్ ఇవ్వడం వల్ల ఏంటంటే ఎవరైతే ఇన్వెస్టర్స్ క్యాపిటల్ ఉంది, మోర్ సెక్యూర్డ్గా, మోర్ తక్కువ వొలటిలిటీతో సేఫ్గా స్మూత్గా జర్నీ కావాలి, మళ్ళీ ఇందులో కూడా ఏంటంటే సెక్టోరల్ ఫండ్స్ ఉన్నాయి, మచ్ రిస్క్ తీసుకోవాలంటే ఆ స్ట్రాటజీస్ కూడా ఉన్నాయి. ఇందులో కూడా నువ్వు మిడ్ అండ్ స్మాల్ క్యాప్ కావాలంటే ఎక్స్ టాప్ 100 తీసుకో. ఎక్స్ టాప్ 100 అంటే ఫస్ట్ 100ని ఎక్స్క్లూడ్ చేస్తుంది, టాప్ 100 కంపెనీస్ని. సో మచ్ హైయర్ రిటర్న్ అవకాశాలు ఉన్నాయి. అండ్ ఇక్కడ కూడా ఇన్నోవేషన్ రాబోతుంది, చాలా కొత్త స్ట్రాటజీస్, కొత్త ఫండ్స్ రాబోతున్నాయి అన్నమాట. అంటే ఇప్పుడు జనరల్గా ఇట్స్ అ లాగింగ్ ఇండికేటర్. మ్యూచువల్ ఫండ్స్ అనేది పాస్ట్ రికార్డ్ని బట్టి అక్కడ మనం భావిస్తుంది, ఫ్యూచర్లో వస్తుందో చెప్పలేము. సో అట్లా మనం సెలెక్ట్ చేసుకున్నప్పుడు బాగా వస్తాయి. ఇప్పుడు ఇది కొత్త ప్రోడక్ట్ అంటున్నారు. సో ఇప్పుడు కొత్తగా పెట్టే వాళ్ళకి ఏం చూసి వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయాలి? వెరీ గుడ్ క్వశ్చన్స్. ఇందులో ఏంటంటే ఇది కూడా మనము కొత్త కంపెనీస్ కానీ ఎవరో రావట్లేదు బిజినెస్లోకి, ఎగ్జిస్టింగ్ మ్యూచువల్ ఫండ్స్కి వాళ్ళకి మాత్రమే ఈ లైసెన్స్లు వస్తున్నాయి ఇప్పుడు కూడా ఎస్ఐఎఫ్. సో ఆ మ్యూచువల్ ఫండ్ కంపెనీకి ఆల్రెడీ ఫండ్ మేనేజ్మెంట్ ఎక్స్పీరియన్స్ ఉంది. మోస్ట్ ఆఫ్ ద ఫండ్ మేనేజర్స్ ఎస్పెషల్లీ లాంగ్ పోర్షన్ 75% పోర్షన్ ఏదైతే ఉందో దానికి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఫండ్ మేనేజర్స్ చాలామంది ఉన్నారు. మీరు ఒక ఫండ్ మేనేజర్ పేరు సెర్చ్ చేస్తే వాళ్ళ హిస్టరీ దొరికిపోతుంది. అండ్ ఈ ఫండ్ కంపెనీ యొక్క హిస్టరీ కూడా మనకి ఈజీ, ఎందుకంటే క్వాంట్ మ్యూచువల్ ఫండ్ బిజినెస్లో ఉంది, ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్. అంటే ఇప్పుడు ఇది లాగింగ్ ఇండికేటర్ కాబట్టి పాత దాంట్లో ఆయన పాలసీలు బట్టి అలా చేశారు కాబట్టి ఫ్యూచర్లో కూడా అలా చేయాలి కదా. అందుకే ఎందుకంటే ఎస్ఐఎఫ్లో 75% లాంగ్ ఓన్లీ ఇంకా కూడా. ఓకే. సో ఆ పాత పర్ఫార్మెన్స్ స్టిల్ హోల్డ్స్ గుడ్ ఫర్ ది 75% పోర్షన్. ఓన్లీ 25% ఏదైతే షార్ట్ పొజిషన్స్ తీసుకోవచ్చో దీనికి మాత్రమే కొత్త అనుభవం అవసరము. అది ఆ 25% రిస్క్ ఎంతవరకు తీసుకో, ఏం ఇబ్బంది ఉండదు. నా యాక్చువల్లీ ఏంటంటే చూస్తే మాత్రం ఇట్ ఈస్ మచ్ బెటర్. నువ్వు డైరెక్ట్లీ ఏఎఫ్ ₹1 కోటి ఇన్వెస్ట్ చేయలేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో, నాకు అడ్వాన్స్ స్ట్రాటజీలు కావాలన్నారో, దే కెన్ స్టార్ట్ విత్ ఎస్ఐఎఫ్. మీరు చూడొచ్చు, మీకు పక్కా మ్యూచువల్ ఫండ్ అంత మాత్రం కాకుండా ఇంకొంచెం ఎక్కువే రిటర్న్స్ జనరేట్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఇంతకుముందు 100% నువ్వు ఇన్వెస్ట్ చేసి వెయిట్ చేయడం అంతే. ఇది రైతుల పరిస్థితి మోరర్లెస్. ఏది నువ్వు నాట్లు వేసేసి వర్షం పడితే పెరిగితే మనకు వస్తాయి, లేదంటే మన డ్యామేజ్ అయితే పడిపోయినట్టే. మార్కెట్లో కూడా ఒక స్టాక్స్ మనం ఇన్వెస్ట్ చేసి ఐదర్ అమ్మితే తప్ప, ఓన్లీ మెథడ్ వాజ్ వెయిటింగ్, ఆర్ మంచి పర్ఫామ్ చేస్తే తప్ప. మంచి రిటర్న్స్ అన్నారు. ఎంతవరకు కాంపౌండ్ ఇంట్రెస్ట్? ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ మినిమం 5 years ఉంటే రిటర్న్స్ మనకి మంచి రిటర్న్స్ వస్తున్నాయి. సో అట్లానే దీంట్లో ఎంతవరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు? దీంట్లో ఒకటి ఏంటంటే ఇప్పుడున్న వీళ్ళు చెప్పిన థీమ్ ప్రకారం, స్ట్రాటజీ ప్రకారం చూసుకుంటే అడిషనల్గా ఒక 2-3% మనకు జనరేట్ చేసే అవకాశం ఉంది, మోర్ దాన్ మ్యూచువల్ ఫండ్స్, అట్లీస్ట్ అకార్డింగ్ టు మై అనాలిసిస్. వెదర్ ఇట్ ఈస్ నువ్వు హైబ్రిడ్ తీసుకున్నా సరే, వేవ్ తీసుకున్నా సరే. ఎందుకంటే ఈ 25% ఏదైతే షార్ట్ పొజిషన్ తీసుకునే అవకాశాలు ఉన్నాయి, దీనివల్ల ఏంటంటే మార్కెట్ డైనమిక్స్ బట్టి, సిచ్యువేషన్ బట్టి ఫండ్ మేనేజర్ కింద ప్లే కాబట్టి, సో అడిషనల్ 1-2% ఎక్స్ట్రానే పక్కా వస్తుంది. అండ్ ఎక్స్పెన్సెస్ కానీ అన్నీ కూడా సేమ్ మ్యూచువల్ ఫండ్ లాగానే ఉన్నాయి, ఎటువంటి వేరే లేనప్పుడు. అండ్ ఎక్స్పీరియన్స్డ్ ఫండ్ మేనేజర్ సేమ్ మ్యూచువల్ ఫండ్, ఎగ్జిస్టింగ్ మ్యూచువల్ ఫండ్ వాళ్ళకి లైసెన్స్ ఇస్తున్నారు కాబట్టి అలా చేసినప్పుడు కూడా 75% ఆల్రెడీ వాళ్ళకి అనుభవం ఉన్న మెథడ్లోనే చేస్తూ ఉన్నారు కాబట్టి. సో ఐ ఎక్స్పెక్ట్ యాక్చువల్లీ ఈ కొత్త ప్రోడక్ట్ విల్ కిక్ ఆఫ్ ఒక 6 నెలలు 1 yearలో మోర్ కంపెనీస్ ఇంకా ప్రోడక్ట్స్ తీసుకొని ఎక్కువ మంది కూడా రావచ్చు, ఈజీగా వస్తాయి. అండ్ చాలామంది ఎగ్జిస్టింగ్ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్స్ కూడా కొంచెం పోర్షన్ని ఒక కొత్త స్ట్రాటజీస్కి అప్లై చేస్తే తప్పేం లేదు. అండ్ రిటర్న్స్ అన్నీ, మళ్ళీ ఇంపార్టెంట్ థింగ్, సెబీ మానిటర్డ్. సో ఇదేమి కొత్తగా అవుట్ ఆఫ్ ద బుక్ ఏదో కాదు, సేమ్ కస్టోడియన్, సేమ్ రిజిస్ట్రార్, అన్ని సేమ్ మెథడ్ ఉన్నాయి కాబట్టి సేఫ్టీ వైపు ఎటువంటి
ప్రాబ్లం లేదు. ఎవరైతే 100% రిస్క్ తీసుకొని ఏదైతే జీరో సమ్ గేమ్ పెట్టుకొని ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ఆడుతున్న వాళ్ళకి ఆడుతున్నారు అక్కడ, ఇట్స్ నాట్ ఈవెన్ ఇన్వెస్ట్మెంట్, వాళ్ళకి ఇది నథింగ్ అండి. ఇక్కడ యాక్చువల్లీ యూ కెన్ జనరేట్ హయ్యర్ అండ్ స్మూదర్ రిటర్న్స్ బికాస్ ఆఫ్, ఎందుకంటే ఇక్కడ మీకు 75% ఆల్రెడీ ఇన్వెస్టెడ్ పోర్షన్, స్టేబుల్ పోర్షన్ ఉంది. ఓన్లీ 25% దాంతో మార్కెట్ తగ్గట్టు వీళ్ళు షార్ట్ పొజిషన్ తీసుకొని దీన్ని కూడా కవర్ చేస్తూ ఉన్నారు. మార్కెట్ పడ్డా ఈ 25% సేఫ్ చేస్తుంది కాబట్టి ఇట్స్ ఆన్ ద హోల్ సేఫర్ ప్రోడక్ట్ దాన్ ఏమంటారు ఆప్షన్స్ కన్నా కూడా మ్యూచువల్ ఫండ్స్ కన్నా కొంచెం బెటరే తప్ప ఇబ్బంది పడే ప్రోడక్ట్ అయితే కాదు. పాపులర్ అయ్యే అవకాశాలు అంటే చాలా. మార్కెట్ పడుతున్నప్పుడు ఆ 75% కంటే ఆ 25% రిటర్న్స్ ఎక్కువ రావచ్చు. ఎస్ ఈవెన్ పడ్డప్పుడు కూడా రిటర్న్స్ జనరేట్ చేసే అవకాశం కొత్తగా ఎస్ఐఎఫ్ ద్వారా వచ్చింది. సో కొత్తగా దీనికి ఎంటర్ అయ్యే వాళ్ళు బేసిక్గా ఎంటర్ కావచ్చు, భయం లేకుండా ఎంటర్ కావచ్చు. హెడ్జింగ్ ఉంది కాబట్టి లాసులు అంటే స్ట్రాటజీ మార్చారు కాబట్టి సో డెఫినెట్గా కొత్తగా ఎవరైనా ఎంటర్ కావాల్సిన వాళ్ళు చక్కగా ఎంటర్ కావచ్చు అనేది. సో టైం ఇస్తే రిటర్న్స్ కూడా బాగానే ఉంటాయి. మామూలుగా వచ్చే మ్యూచువల్ ఫండ్స్ కంటే ఎక్కువ వస్తుందని కొంచెం ఎక్కువ, మరీ ఎక్కువ కాదు. ఇంపార్టెంట్ ఏంటంటే అంటే లాసులు రాకుండా 2 to 3% అంటే మంచి రిటర్న్స్, స్టేబుల్ రిటర్న్స్ కన్సిస్టెంట్ గా నీకు సడన్ గా -5 -10 పడిపోకుండా జస్ట్ జీరోకి దగ్గరలో ఉంటూ రిటర్న్స్ మంచి పాజిటివ్గా వచ్చినప్పుడు కూడా 1 or 2% అడిషనల్గా రావడం వల్ల ఏంటంటే స్మూదర్ జర్నీ అవుతుంది. మచ్ మోర్ వెల్త్ అనేది రెగ్యులర్గా అంటే తక్కువ వేరియేషన్స్తో సేఫ్గా మన మైండ్ కూడా అంత ఎక్కువ భయపడకుండా. టెన్షన్ అంటే ఫ్యూచర్స్ చేసే వాళ్ళకి ఫ్యూచర్ ఉండదు అంటారు జనరల్గా. సో అలాంటి వాళ్ళకి ఫ్యూచర్ చేద్దాం అనే ఆశ ఉన్నప్పుడు దాంట్లో కూడా మనం చేద్దాం. లాట్స్ కాబట్టి వచ్చేటప్పుడు బాగా వస్తాయి కాబట్టి హెడ్జింగ్ తీసుకొని ఒక మంచి ఏఎంసీతో టైఅప్ అయితే డెఫినెట్గా మంచి రిటర్న్స్ వస్తాయి అంటారు. ఎస్, ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ ఇన్వెస్ట్మెంట్ ప్రోడక్ట్. ఇట్స్ నాట్ ఎ స్పెక్యులేటివ్ ప్రోడక్ట్, ఇట్స్ ఓన్లీ ప్యూర్ ఇన్వెస్ట్మెంట్ అండ్ దట్ టు ఫర్ ఎ మీడియం టు లాంగ్ టర్మే తప్ప ఇట్ ఈస్ నాట్ ఫర్ ఇవాళ పెట్టి అట్లని చెప్పి ఇది ఏం లాక్డ్ ఇన్వెస్ట్మెంట్ కాదు. ఇన్వెస్టర్స్ కావాలంటే 1 month తర్వాత కూడా విత్డ్రా చేసుకోవచ్చు. అండ్ మోస్ట్ ఆఫ్ ద ఎస్ఐఎఫ్లో 3 months తర్వాత ఎటువంటి ఎగ్జిట్ లోడ్ కూడా లేదు. అంటే మనం కంటిన్యూస్గా చేయొచ్చు దాంట్లో. ఎస్, ఉంచొచ్చు. అండ్ ఇట్స్ గుడ్ ఫర్ లాంగ్ టర్మ్. మీరు ఒక ఏఎఫ్ కానీ పిఎంఎస్లో పెట్టినట్టే ఇక్కడ పెట్టేసి మర్చిపోవచ్చు. పిఎంఎస్ కన్నా ఎస్పెషల్లీ ట్యాక్స్ ఎఫిషియెంట్ ఇది. పిఎంఎస్ మీరు ప్రతి సంవత్సరం మీ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ కానీ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ పోర్ట్ఫోలియో చర్న్ బట్టి ఎంత అవుతుందనే దాన్ని బట్టి కట్టాల్సి వస్తుంది. బట్ ఇక్కడ ఏంటి, మీరు ఇన్వెస్ట్ చేసి మర్చిపోతే వాళ్ళు ఏం చేసినా చర్న్ చేసినా నీకు ట్యాక్సేషన్ ఎటువంటి ఇబ్బంది రాదు. బికాస్ నువ్వు ఓన్లీ విత్డ్రా చేసినప్పుడు, రిడీమ్ చేసినప్పుడు మాత్రమే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయినో షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయినో వస్తుంది. సో ఇట్స్ లైక్ మ్యూచువల్ ఫండ్ అడ్వాంటేజ్ బట్ విత్ అడ్వాన్స్ ట్రేడింగ్ స్ట్రాటజీస్ అనేది ఎస్ఐఎఫ్ ద్వారా రాబోతున్నాయి. దిస్ ఈజ్ ఫర్ ఎవ్రీబడి, నో నీడ్ ఆఫ్ యాజ్ లాంగ్ యాజ్ మన దగ్గర కార్పస్ ఉంటే చాలు. ఇది కూడా మ్యూచువల్ ఫండ్స్తో పాటు మీ లిస్ట్తో పాటు సేమ్ సిఏఎస్లో వస్తుంది. ఇట్ ఈస్ నాట్ దో ఇట్స్ ఏ సపరేట్ ప్రోడక్ట్ లాగా కనబడుతున్నా కానీ మీకు సపరేట్ అకౌంట్ అవసరం లేదు. సేమ్ ఎగ్జిస్టింగ్ మ్యూచువల్ ఫండ్ మీ యాప్లో కానీ మీ వాటి ద్వారానే కనబడుతుంది అనమాట. సో కొత్తగా పెద్దగా చేంజెస్ చేసి మళ్ళీ డీమ్యాట్ అకౌంట్ కూడా కంపల్సరీ కాదు దీనికి. డీమ్యాట్ కంపల్సరీ కాదు, కంపల్సరీ అస్సలు కాదు. ఎగ్జిస్టింగ్ నాన్ డీమ్యాట్ మెథడ్లో కూడా మ్యూచువల్ ఫండ్ ఎలా ఇన్వెస్ట్ చేస్తామో దీన్ని కూడా అలా చేయొచ్చు. వాటితో పాటే దీన్ని కూడా మీకు కనబడుతుంది. ఒక 10 funds ఉంటే అందులోనే ఇది కూడా వస్తుంది అనమాట. అంటే డీమ్యాట్ కాదనుకున్నా సపోజ్ ఒకే చోట డీమ్యాట్లో ఉండటం కూడా మంచిదే కదా. మంచిది అంటే అది కంపల్సరీ అయితే కాదు, ఆప్షన్ ఎప్పుడూ ఉంది. డీమ్యాట్ రూపంలో మ్యూచువల్ ఫండ్స్ ఎలా కొంటామో ఎస్ఐఎఫ్ని కూడా అలాగే కొనొచ్చు, ఇన్వెస్ట్ చేయొచ్చు, ఎగ్జిట్ అవ్వచ్చు. సో 2 methods ఉన్నాయి. సో ఇట్స్ లైక్ మ్యూచువల్ ఫండ్ బట్ కొంచెం అడ్వాన్స్ స్ట్రాటజీస్. అంటే ఫ్యూచర్స్ చేసేవాళ్ళు జాగ్రత్తగా సూచనలు సలహాలు తీసుకొని మామూలుగా మనం చేసినప్పుడు హెడ్జింగ్ లేకుండా ఆ సరైన నిర్ణయం, సరైన ఎగ్జిట్, కరెక్ట్ టైంలో ఎంటర్ కాము, సరైన టైంలో ఎగ్జిట్ కాము, సరైన టైంలో ఎంటర్ కాము. సో అది దాన్ని బట్టి కరెక్ట్గా చేస్తారు కాబట్టి మంచిగా ఫాలో అవ్వచ్చు. లాంగ్ టర్మ్ కూడా ఉండొచ్చు. దాంట్లో మ్యూచువల్ ఫండ్స్ వచ్చేదానికంటే ఒక 2 to 3% ఎక్స్ట్రా వస్తుంది అంటున్నారు. డెఫినెట్గా ఇది ప్రతి ఒక్కళ్ళకి కూడా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. డెఫినెట్గా కొత్త ప్రోడక్ట్ కాబట్టి మనం ఒక 1 year ట్రై చేస్తే తెలుస్తుంది. సో డెఫినెట్గా మనకి రిటర్న్స్ వచ్చినాయి అనుకోండి, కంటిన్యూ చేయొచ్చు. ఇది ఎస్ఐఎఫ్ గురించి చాలా చక్కగా తెలియజేశారు అనిల్ కుమార్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్.